అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మన తామర పూలు కలువ పూలు ఎలా ఉన్నాయో చూద్దాం. మైసూర్ నుంచి రాత్రే వచ్చానమాట. ఇవాళ ఎలా ఉన్నాయని పైకి వచ్చాను. క్లీనింగ్ చేయకుండానే మీకు బిగినింగ్ చూపిద్దామని. మన తామర మొగ్గ వచ్చింది చూసారా? ఫస్ట్ మొగ్గ ఇది మన కలివే పూలు. ఇప్పుడు 6వ మొగ్గ వచ్చింది ఇది మనకి. చూడండి, లీవ్స్ ఎట్లా పడిపోతున్నాయి చూసారా? ఇది చూడండి. వాయిస్ పోయింది ఫ్రెండ్, కొంచెం వాటర్ తేడా చేసింది. మైసూర్లో జలుబు చేసి ఫీవర్ వచ్చి ఇవన్నీ మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి ఇప్పటికప్పుడు. నేను లేను కదా, క్లీనింగ్ అవ్వలేదు. ఇవన్నీ చేయాల్సిందే. ఇవి చూసారా, నత్తలు ఎన్ని వచ్చినాయో. ఇవి మనం తీస్తూ ఉంటే మనకు మొగ్గలు బాగా వస్తాయి. మనం ఇవి ఉంచామంటే మొగ్గలు రావు, బలం పోద్ది. నేనైతే ఏమీ అయిన దీంట్లో మళ్ళీ ఇవి వచ్చేసింది చూసారా? మన చెరువులో వస్తాయి కదా, అంతే. ఇంకా ఇవి కూడా ఇవన్నీ మనం క్లీన్ చేయాల్సిందే. ఈ అడుగుని చూడండి, నత్తలు ఎలా ఉన్నాయి చూడండి. మీలో ఎంతమందికి తామర పూలు ఇష్టం? నాకు చాలా ఇష్టం. అవి పర్టికులర్ అమ్మవారికి ఇస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అమ్మవారికి పెడితే చూస్తాగా. ఒకరోజు మన అమ్మవారికి కూడా పెట్టాను అన్నమాట. కోసేసినాక ఈయన గుడికి వెళ్ళలేదు. ఇదిగోండి, అప్పుడు కొంచెం స్ట్రాంగ్గా వచ్చింది. మనకి వర్షాలు పడినాయి కదా, అందుకని హైట్గా వచ్చినాయి చూసారా? తామర మొక్కకి ఇట్లా వస్తాయి అన్నమాట. కలువే మొక్కకి ఇవి వస్తాయి, ఈ ఆకులు. ఈ కలువే మొక్క అన్నమాట. ఈ ఫ్లవర్స్ ఇవి తామర మొగ్గలు. ఇది ఇచ్చినాక మళ్ళీ వీడియో చేసి పెడతాను నేను. వంకర్ టింకర్ వచ్చిందన్నమాట. వాటర్లో చూడండి, మనకి ఫ్రెష్ ఆకులు వస్తాయి. ఇవి తీసేయాలి. ఇవి మనం తూటి చెట్లు అంటాం కదా, తూటి ఫ్లవర్స్ వస్తాయి అవి. ఇవి మట్టిలోనే వచ్చినాయి అన్నమాట. అంటే ప్యాడర్ వేసాం కదా, దాంట్లోనే అవి వచ్చినాయి మనకి. యాక్చువల్గా నేను పని కట్టుకొని పెట్టలేదు. ఇది ఇక్కడ పొడైపోయింది. వాటరు తీస్తూనే ఉండాలి మనం. 4 డేస్కి మన వాటర్లో బ్లీచింగ్ అవి కలిసి వస్తాయి కదా, అందుకని వాటర్ నిల్వ ఉంచి ఈ వాటర్ తీసి ఆ వాటర్ నిల్వ వాటర్ మరునాడు పై పోయాలి. వాటర్ మారుస్తూ ఉండాలి. వర్షం నీళ్ళు పడితే మటుకి వీటికి బాగా వస్తాయి ఇట్లా. ఇప్పుడు మనకు మొగ్గలు ఎట్లా వస్తున్నాయి? ఈ వర్షం నీళ్ళ వల్లే. అన్న వరుసగా వర్షాలు పడినాయిగా. మైసూర్లో అయితే డైలీ వర్షాలే. ఆ వర్షాలకు తడిసే జలుబు చేసి వాయిస్ కూడా పోయింది. మార్నింగ్ కొంచెం లేక రాలేదు. కొంచెం ఇంకా ఇప్పుడు ఎట్లా ఉన్నాయి మొక్కలని వచ్చేసాను. రాత్రి వచ్చేపాటికి 7 అయింది. స్నానం చేసి పూజ చేసుకుని మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సెలవులకి ఎటు వెళ్ళారు? ఎలా ఎంజాయ్ చేశారు? అన్నీ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మన ఛానల్ ఇప్పుడు దాకా ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అన్నమాట, ఎత్తుక్కోకుండా. ఎప్పటికప్పుడు మన టెర్రస్ గార్డెన్ అప్ టు డేట్స్
నేను వెళ్ళిన ప్లేసులు పూజలు అవి అప్ టు డేస్ ఇస్తూ ఉంటాను. ఇప్పుడు దాకా మీ అందరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ. ఇంకేమన్నా వీడియోలు పెట్టాలంటే చెప్పండి, నాకు చేసినంత వరకు చేస్తాను. ఇది మన క్లీనింగ్ సెక్షన్. తామర పూలకి లోటస్. గొంతు బాగాలేదు కదా ఫ్రెండ్స్, అందుకని వీడియో ఇక్కడికి ఏం చేసేస్తున్నా. మళ్ళీ వాటర్ కూడా తీసేయాలి, తీసేసి ఫ్రెష్ వాటర్ పోయాలి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యాపీ గార్డెనింగ్. మనకి ఎన్ని వంకలు టింకలు తిరిగింది ఈ పువ్వు చూసారా. మొక్క మళ్ళీ మనకి గడ్డి పెరిగిపోయింది మొక్కలు. ఇది ఎంత పీకినా అసలుకి వస్తూనే ఉంటుంది. ఇదిగో మనం తీసిందంతా ఎట్లా వస్తుందో ఇట్లా అవన్నీ తీసేయాలి. ఇట్లా వెండిపోయిన ఆకులు కూడా తీసేయాలి. మన ఫ్రెష్ ఆకులు వస్తాయి, ఇలా వస్తాయి. మనం వాటర్ పొద్దామా. ఇది చూసారా, బాగుంది కదా. నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా ఆడుకోవడం. థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్. టేక్ కేర్. నెక్స్ట్ వీడియో మళ్ళీ నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను, వెయిట్ చేయండి. ఈ 2 మొగ్గలు విచ్చినాక చిన్న వీడియో చేసి షార్ట్గా పెడతాను, ఓకేనా.